తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా మంది యువకులు అంటే 25 నుంచి 30 లోపు పెళ్ళిళ్ళు ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే పెళ్లి చేసుకునే ముందు కొన్ని అంటే సమస్యలు ఉండొచ్చు, ఉండకపోయినా కూడా ఒక ఆలోచన అయితే ఉంటుంది. మనం పెళ్లి చేసుకునే ముందు ఏమైనా టెస్ట్ చేయించుకోవచ్చా, చెకప్ చేయించుకోవచ్చా, అందులో ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చే వాళ్ళు కూడా అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలా అడుగుతుంటారు జనరల్గా. ముందే చెకప్ చేయించుకోమని కూడా చాలామంది చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు యునాని మెడిసిన్లో ఇన్ని సంవత్సరాలుగా మీరు ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. చాలామంది పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు డీల్ చేస్తూ ఉన్నారు. మీరు అసలు మామూలుగా పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏమైనా టెస్ట్ ఏమైనా ఉంటాయా? యునాని మెడిసిన్లో ఎలా చూపించుకోవచ్చు ఏంటి? వీటన్నిటికి ఏమైనా ఉన్నాయా మార్గాలు? తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నేను చూసిన మా దగ్గర 150-155 వరకు క్వశ్చన్స్ వచ్చాయి. సార్ ఈ క్వశ్చన్లో చాలామంది నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్, నేను ఏం తినాలి, నాకు ఈ సమస్య ఉంది, నాకేమైనా ఉంటే చెప్పండి సార్ అని చాలామంది అడిగారు. ఈ మధ్య ఇప్పుడు చూశాను నేను ఈ రోజులు ఎట్లా అంటే అట్లా ఉంటారు. పెళ్ళి అనగానే కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు అడిగారు మీ క్వశ్చన్, దాంట్లో మంచి అది మీరు తీసుకున్నారంటే చాలా మంచి క్వశ్చన్. నా వీడియోస్లో బహుశా నేను అనుకుంటా ఒక 30-40 వీడియోస్ అని ఉండొచ్చు ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ మీదనాయి. ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ అంటే పెళ్లి కాకముందు మీరు ఒకసారి డాక్టర్కు చూయించుకోండి అంటే యువకులకు చెప్తున్నాను ఈ విషయం నేను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో మా దగ్గర కొత్త పెళ్లి కొడుకులకు ఇక్కడ హైదరాబాద్లో వాతావరణం ఏంటంటే ఫస్ట్ డే సెక్స్ చేయకపోతే కొడతారు, రెండో రోజు చేయకపోతేనే కొడతారు. ఇక్కడ చాలామంది పెళ్లి కొడుకులకు కొట్టుకుంటూ తీసుకొస్తారు మా దగ్గర కొన్ని అంటే కొన్ని వర్గాలు ఉన్నాయి. అవి ఫస్ట్ నైట్ జరగకుండా సామర్థ్యం లేకపోయి సెక్స్ చేయకపోవటం వల్ల ఇబ్బందులు, గొడవలు మొదలవుతాయి. మా క్లినిక్లో చాలామంది గొడవలు చేసుకుంటుంటారు వచ్చి, ఇటు ఆడవాళ్ళు అంటే ఇటు అమ్మాయి వాళ్ళు ఇటు అబ్బాయి వాళ్ళు వచ్చి అబ్బాయికి అంటే పెళ్లి కొడుకు కొట్టే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకోసం నా వీడియోస్ ఏంటంటే మీకు పెళ్ళికి వెళ్తున్నారు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఒక్కసారి మాతో కలిస్తే మీకు కొన్ని టెస్టులు చేయిస్తాను నేను, లేదా మీకు అడిగి తెలుసుకుంటాను నేను. టెస్ట్ అవసరం లేదు. అంటే ఏంటి, జననాంగాలు, అంగం సైజు, టెస్టికల్ సైజు, వీర్యంలో కణాలు, ఏమైనా సుఖవ్యాధులు ఉన్నాయా, అంగంలో గట్టితనం తగ్గిందా, స్తంభన తగ్గిందా, లేదా దాంట్లో టైమింగ్ తగ్గిందా, వీడికి హస్తప్రయోగం చేసే అలవాటు ఉండేనా, బూత్ స్మెల్ చూసే అలవాటు ఉండేనా, మందు, పొందు, విందు అంటే చిందు ఇట్లాంటివి ఏమైనా గతంలో చేసిన కొన్ని అలవాటు ఉండేనా, కొందరు డ్రగ్ తీసుకుంటారు, కొందరు సిగరెట్, కొందరు గుట్కాలు, కొందరు టబాకో, కొందరు మందు సేవించి అనారోగ్యానికి, అంగస్తంభనానికి సమస్యకు గురవుతారు. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అది తెలుసుకోకుండా, సెక్స్లో సామర్థ్యం ఉంది లేదు తెలుసుకోకుండా పెళ్ళికి వెళ్తారు, చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత సెక్స్ చేసేటప్పుడు బాధపడుతుంటారు, ఇబ్బంది పాలై అప్పుడు లబ్బో దిబ్బోరు కురుకొస్తారు. మా దగ్గరికి వచ్చేసి సార్ నేను ఇబ్బంది పడుతున్నా, జస్ట్ 2 days పెళ్ళి అయ్యి 4 days అయింది, వారం అయింది, నెల అయింది సార్, 3 నెలలు అయింది సార్. కొత్త జంటలు విడిపోతున్నాయి సెక్స్ వల్లే. వాళ్ళకి నేను ఒకటే సూచించేది, వాళ్ళకి సందేశం ఇచ్చేది ఏంటంటే మీరు పెళ్లి కాకముందు ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ ఒకసారి చేయించుకుంటే టెస్టోస్టెరాన్ లెవెల్ కరెక్ట్ ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్ కరెక్ట్ ఉందా, మీ జననాంగాలు కరెక్ట్ ఉన్నాయా లేదా, మీలో ఏమైనా సెక్స్ సుఖవ్యాధులు ఉన్నాయా, మీ అంగం సైజ్ కరెక్ట్ ఉందా, మన గోటీలు ఉంటాయి కదా, ఆ గోటీలు ఏమైనా అట్రాఫీ వచ్చిందా, దాన్ని చిన్నగా అయిపోయినాయా, లేకుంటే పుట్టినప్పుడు మన కడుపులో ఉంటాయి మన గోటీలు, టెస్టికల్స్, అవి డిస్టెండ్ అవ్వాలి, మన బీజకోశాలు రావాలి. అది దాంట్లో దిగలేదా, అన్డిసైడెడ్ టెస్టికల్స్ ఎలా ఉన్నాయి అవి తెలుసుకుంటాం, చూస్తాం. అన్నీ చూసి ఏ సమస్య లేకుంటే ఓకే నాన్న నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఏ ఇబ్బంది లేదు, ఒకవేళ నీకు ఇది ఇబ్బంది ఉంది, సమస్య ఉంది, దీని ట్రీట్మెంట్ తీసుకో, ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎందుకు చేసావు, ఏం అడగాం, సమస్య వస్తే ట్రీట్మెంట్ చేస్తాం, లేకుంటే నువ్వు పెళ్ళికి వెళ్ళిపోవచ్చు, పెళ్లి చేసుకో అంటాం. ఇదే ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్. ఒక్కసారి పెళ్ళికి వెళ్ళకముందు ఒక్కసారి డాక్టర్ని నా దగ్గర రాకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించుకొని మీరు అవును కాన్ఫిడెంట్ సార్ వెళ్ళిపోమన్నాడు పెళ్ళికి అంటే పెళ్లి చేసుకోండి, లేదా ఏమైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని పెళ్ళికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం బాగుండాలి, లేకుంటే ఓటమే తథ్యం. ఒకవేళ అంగంలో స్తంభన ఉండింది అనుకోండి, టైమింగ్ లేదు, మీకు టైమింగ్ తగ్గింది, సెన్సిటివ్ పెయిన్ సమస్య ఉంది, ప్రీకమ్ అనే సమస్య ఉంది, నైట్ ఫాల్ సమస్య ఉంది, మూత్రం ద్వారా వీర్యం పోవుట, స్పర్మెచ్యూరియా సమస్య ఉంది అనుకోండి, ఇబ్బందులు వస్తాయి, సెక్స్లో ఇబ్బందులు వస్తాయి, టైమింగ్ తగ్గి ఉంటుంది, పవర్ తగ్గి ఉంటుంది, సెక్స్లో కావాల్సినంతసేపు నువ్వు సెక్స్ చేయలేవు, అంత ప్రెషర్ ఉండదు, మన పార్ట్నర్ కొంత కామ కోరికలు ఉన్నా కూడా ఆమె ప్లెజర్ పొందదు, ఆర్గజం పొందదు, నువ్వు సాటిస్ఫై కావు, ఆమె సాటిస్ఫై కావు, అన్ని ఇబ్బందులే.
కాబట్టి ఒక్కసారి చెకప్ చేయించుకోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్లో ఆ ఇబ్బందులు దూరం చేసి పెళ్ళికి పంపుతాం. పెళ్ళికి ముస్తాబవుతాం కదా, అన్నీ పూసుకొని పూలు వేసుకొని అన్నీ. అది ముస్తాబ్ కాకముందు మన శరీరం పెళ్ళికి పనికి వస్తుందా లేదా, మన అంగం కరెక్ట్ ఉందా లేదా, మన టైమింగ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటే ఏ సమస్య లేకుండా ఉంటుంది. విన్నారు కదండి, మా ప్రేక్షకులకు చెప్పేది మీకు. ఒకవేళ బండికి వెళ్తున్నారనుకోండి, ఒక్కసారి డాక్టర్తో చెకప్ చేయించుకోండి. మీకు ఏ సమస్య లేకుండా పెళ్ళికి వెళ్ళండి. అప్పటికి మీకు సమస్య ఉంటే మీకు ట్రీట్మెంట్ తీసుకొని పెళ్ళికి వెళ్ళండి, ఏ సమస్య లేకుండా ఉంటుంది. అంతే నేను చెప్పేది, దానికి మంచిది ఏం లేదు. అందరికీ సమస్యలు ఉండాలని కాదు, లేకపోవాలని కూడా లేదు, రూల్ లేదు. ఇక్కడ ఎక్కువ శాతం కాన్ఫిడెన్స్ వస్తుంది చూసుకుంటే. నేను చెప్పేది ఏంటంటే బ్రో, ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది 100లో 90% మంది హస్తప్రయోగం చేస్తున్నారు. హస్తప్రయోగం చేస్తున్నోడికి సమస్య ఉంటుంది, అంగస్తంభన లోపం ఉంటుంది, లేదా దోషం ఉంటుంది, లేదా మరి టైమింగ్ తక్కువ ఉంటుంది. వాటికి ట్రీట్మెంట్ అవసరమే. పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేసుకుంటే ఎందుకైనా మంచిది, అంతే కదా. మీకు ఉంటే ఇట్లాంటి సమస్య నాతో సంప్రదించండి, వచ్చి లేదా ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.